జనవరి 5 కరెంట్ అఫైర్స్. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో వాహనాల రిటైల్ అమ్మకాల శాతం ఎంత పెరిగింది? 9%. ఇటీవల బ్లింకిట్ ఏ నగరంలో 10 నిమిషాల అంబులెన్స్ సేవను ప్రారంభించింది? గురుగ్రామ్. ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు 18వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతోంది? భువనేశ్వర్. అటవీ పర్యావరణ వ్యవస్థను హరిత జీడీపీకి అనుసంధానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. 8వ కౌటిక్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? నైనిటాల్. భారత సైన్యం ఇటీవల నో యువర్ ఆర్మీ ఫెయిర్ను ఎక్కడ నిర్వహించింది? హైదరాబాద్. అమెరికాలోని ఏ రాష్ట్రం విద్యార్థులపై హోంవర్క్ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొత్త చట్టాన్ని ఆమోదించింది? కాలిఫోర్నియా. టెన్సింగ్ యాంగ్కి ఏ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి అయ్యారు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన టెన్సింగ్ యాంగ్కి ఆ రాష్ట్రం నుండి మొదటి మహిళా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? భారతి కులకర్ణి. గ్రామీణ ఇండియా మహోత్సవ్ 2025ని ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. రాజస్థాన్లోని కోటాలో సుపోషిత్ మా అభియాన్ యొక్క 3వ దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఓం బిర్లా. సుపోషిత్ మా అభియాన్ ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడమే కాకుండా నవజాత శిశువులు కూడా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంటుందన్నమాట. ఉత్తరప్రదేశ్ ఆసీనాస్తా సర్వీస్ సెలక్షన్ కమిషన్ యూపీఎస్ఎస్ఎస్సి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ సత్యనారాయణ సవత్.